హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు 25వ తారీఖు 7 నెల 2020. ఫస్ట్ మనం స్కిల్బీలో జాబ్ చూద్దామండి. ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తే ఐటీ సిస్టమ్ ఇంజనీర్స్ ఉన్నాయండి. ఈరోజు కొన్ని డ్రైవర్స్కి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, కాకపోతే లేట్ అయిపోయి ఉంటుంది. నేను వీడియో పెట్టడానికి ఇంటర్వ్యూస్ అయిపోతాయి. సో తర్వాత అండి, ఆయిల్ సెక్టర్లో చాలా జాబ్స్ ఉన్నాయండి. పెయింటర్స్కి, ఫ్యాబ్రికేటర్స్కి చాలా జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ సైట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్స్ కావాలంటే ఈవీ డ్రైవర్స్ కావాలి. డ్రమ్ ట్రక్కి అడ్మిన్ జాబ్స్ ఉన్నాయండి. తర్వాత యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తే సీసీటీవీ ఇంజనీర్కి ఉన్నాయి. తర్వాత అండి హోటల్ ఫ్రంట్ డెస్క్ ఏజెంట్ అంటండి. నెక్స్ట్ హౌస్ కీపింగ్ స్టాఫ్స్ కావాలి, స్టోర్ కీపర్స్కి ఉన్నాయి. చాలా జాబ్స్ ఉన్నాయండి. నేను చెప్పని జాబ్స్ కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. బస్ డ్రైవర్, ట్రక్ డ్రైవరు, లైట్ డ్రైవరు, చాలా జాబ్స్ ఉన్నాయి. ఖతర్ విషయానికి వెళ్తే లేడీ క్లీనర్స్ కావాలంటండి. సో ఒక లీడింగ్ కంపెనీలో కూడా వర్కర్స్ కావాలంట. లింక్స్ ఉన్నాయి, చూసుకోండి. సో సౌదీ అరేబియాకి వెళ్తే ఒక లీడింగ్ కంపెనీలో జాబ్స్ ఉన్నాయంటండి. ఆ జాబ్స్ ఏంటని చెప్పి నోట్ చేయలేదు వీళ్ళు. సో మీరు లింక్లోకి వెళ్ళి చూసుకోండి. ఓకే, ఇండియా విషయానికి వెళ్తే కూడా లోకల్ నర్సెస్ జాబ్స్ ఉన్నాయంటండి. లింక్స్ అన్ని కింద ఉంటాయి, చూసుకోండి. ఓకే, ఈరోజు రవి నాగ చైతన్య, వెంకటేష్, నిత్యశ్రీ అనే చిన్న పాప, హరీష్ అనే మిత్రుడు బర్త్డే చేసుకుంటున్నారండి. వీళ్ళందరికీ హ్యాపీ బర్త్డే. సో ఇది చూసారా, గల్ఫ్ దేశాల్లో గత 70 సంవత్సరాల నుండి పెరుగుతున్న పాపులేషన్ అండి గల్ఫ్ దేశాల్లో. సో యూఏ వెళ్దామండి. యూఏ విషయానికి వెళ్తే 30 మంది ఇండియన్స్ ఎయిర్పోర్ట్లో స్టక్ అయిపోయారటండి. కారణం ఏంటంటే వీళ్ళు ఇండియా వెళ్ళే ప్రయత్నంలో వీళ్ళకి ఫైన్స్ ఎక్కువ ఉన్నాయంట. ఫైన్స్ కారణంగా వీళ్ళు స్టక్ అయిపోయారండి. ఇప్పుడు ఇండియన్ కాన్సులేట్ ముందుకు వచ్చి వీళ్ళ యొక్క కేసును పరిశీలిస్తుందండి. వీళ్ళని ఫైన్ లేకుండా పంపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో తర్వాత అండి, షార్జాలో ఒక వారంలో 2075 బైకులు సీజ్ చేశారంటండి. నెక్స్ట్ ఈద్ అల్ అదా సందర్భంగా షేక్ ఖలీఫా గారు 515 మందికి క్షమాభిక్ష ప్రసాదించి ఖైదీల్ని విడుదల చేశారంట. నెక్స్ట్ అండి, యూఏలో 500 ల్యాబ్స్కి పర్మిషన్ ఇచ్చారండి టెస్టులు చేయడానికి. నెక్స్ట్ అబుదాబిలో చాలా పార్క్స్ని కూడా రీఓపెన్ చేస్తున్నారంట. నెక్స్ట్ అండి, 20 డిఫరెంట్ నేషనాలిటీ కలిగిన వ్యక్తుల్ని 10,000 మంది మీద వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయండి యూఏలో. నెక్స్ట్ గోల్డ్ విషయానికి వెళ్తే 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ వచ్చి 216.26 దిరమ్స్గా ఉంది. 24 క్యారెట్లో గోల్డ్ వచ్చి 230.20 దిరమ్స్గా ఉందండి. నెక్స్ట్ ఒక ఇండియన్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్లాట్లో చనిపోయి ఉన్నారంటండి. ఇంకా కారణాలు ఏమి తెలియరాలేదు. సో 261 కేసులు నమోదయ్యాయండి గత 24 గంటల్లో. 387 మంది రికవర్ అయ్యారు. ఒక మరణం సంభవించిందని యూఏలో. ఓకే, నెక్స్ట్ మనం ఓమన్ వెళ్దామండి. ఓమన్ విషయానికి వెళ్తే ఓమన్ వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీసాలని ఎక్స్పైర్ అయిపోతే కనుక మీరు ఆన్లైన్లో రెన్యూల్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. సో ఎవరైతే ఓమన్ వీసాలు ఎక్స్పైర్ అవుతున్నాయి, మీ స్పాన్సర్ చెప్పి మీరు ఆన్లైన్లో మీరు రెన్యూల్ చేసుకోవచ్చండి. సో తర్వాత అండి, మేడ్ ఇన్ ఓమన్ N95 మాస్క్ మీకు త్వరలో ఓమన్లో దొరుకుతుంది. ఇంకా అంటే ఓమన్లోనే తయారవుతాయండి మాస్కులు, ఓమన్లోనే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో తర్వాత అండి, ఈ రోజు నుంచి లాక్డౌన్ స్టార్ట్. ఓమన్లో ఈ రోజు నుంచి లాక్డౌన్ స్టార్ట్. సో అఫీషియల్ న్యూస్ కూడా వచ్చింది, అది నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను మీకు. తర్వాత అండి, ఈరోజు 12 మరణాలు సంభవించండి. 12 మరణాలు సంభవించాయి ఓమన్లో. తర్వాత రాయల్ ఓమన్ పోలీసులు తెలిపారు ప్రతి గవర్నరేట్కి ఎగ్జిట్ పాయింట్ దగ్గర, ఎంట్రీ పాయింట్ దగ్గర ఈ చెక్ పాయింట్లు పెట్టామని చెప్పి, అంతేగాని గవర్నరేట్ లోన పెట్టలేదు. ఓకే, ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ దగ్గర చెక్ పాయింట్లు పెట్టామని చెప్పి తెలియజేశారండి రాయల్ ఓమన్ పోలీసులు. సో ఈరోజు కేసులు ఇంకా రాలేదండి, వస్తే నేను పక్కన డిస్ప్లే చేస్తాను. ఓకే, మనం కోవిడ్ వెళ్దామండి. కోవిడ్ విషయానికి వెళ్తే ఈ మిత్రుడు సివిల్ ఐడి పోయిందండి. ప్లీజ్ ఎవరికైనా సివిల్ ఐడి దొరికితే 55384797 55384797 నెంబర్ కొంచెం కాంటాక్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అది ఎవరన్నా ఖాదిం డ్రైవర్లు కానీ, ఇంట్లో పనులు కానీ జాబ్స్ ఉంటే కనుక కొందరు కామెంట్లు పెడుతున్నారు, అయితే కానీ వాళ్ళు ఫోన్ చేస్తే అటెంప్ట్ చేయట్లేదంట. సో ఎవరో ఫ్రెండ్స్ ఇలాంటి జోక్ చేద్దండి, కొంచెం సీరియస్గా చెప్పండి. ఎందుకంటే ఒక మిత్రుడికి గత 4-5 నెలల నుంచి పని లేక, పని కోసం ఇబ్బంది పడుతూ అతను ఎలాగైనా పని చేజిక్కించుకోవాలని చెప్పి ఎవరో ఫోన్ చేస్తే రమ్మంటే 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడంటండి. 10 కిలోమీటర్లు అతను 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడంట కాలినడకతో. అతని దగ్గర డబ్బులు లేక ఎవరన్నా కారుకి డబ్బులు ఇచ్చి వెళ్దామన్నా కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి, పని కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. ఎవరు జోక్ చేయొద్దండి. మీ ఏదో కొందరు ఇలా నెంబర్ పెడితే లేడీ చూసి ఫోన్ చేస్తారు, పని లేని వాళ్ళు వాళ్ళతో మాడదు అని చెప్పి ఉద్దేశంతో కూడా కొందరు నెంబర్లు పెడుతున్నారు. సో ప్లీజ్ ఎవరు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని ఎవరో జోక్ చేయొద్దండి. మీ దగ్గర పని ఉంటే సీరియస్గా పెట్టండి, లేదంటే లేదు. ఓకే, నో ప్రాబ్లం. లేదంటే నేను నార్మల్గా స్కిల్బీ జాబ్స్ పెడుతూనే ఉన్నాను. ఎవరికైతే చూసుకుని అప్లై చేసుకోగలరో వాళ్ళు చేసుకుంటారు, లేదంటే మన చేతిలో ఏం లేదు. సో తర్వాత అండి, జూలై 30 నుండి
జూలై 30 నుండి ఆగస్ట్ 5వ తారీఖు వరకు బ్యాంక్స్ అన్ని సెలవులో ఉంటాయి. నెక్స్ట్ ఈరోజు 3660 మంది ఎక్స్పర్ట్స్ కువైట్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు, రకరకాల దేశస్తులు అనమాట. నెక్స్ట్ అండి, పర్వానియాలో రేపటి నుండి లాక్డౌన్ తీసేస్తారు. జూలై 26 నుండి పర్వానియాలో లాక్డౌన్ తీసేస్తారు. ఇది అఫీషియల్ న్యూస్, మీ అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఈరోజు ఒక్క దినార్ వచ్చి 241.83 మనకు పైసలుగా ఉందన్నమాట. అండి, కువైత్ అమీర్ గారి క్షమాభిక్ష భాగంలో జైల్లో ఉన్న ఖైదీల్ని 1250 మందిని విడుదల కూడా చేశారండి. వాళ్ళు చాలా ఆనందంగా ఇళ్ళకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో కేసులు ఇంకా రాలేదండి, వస్తే నేను పక్కన డిస్ప్లే చేస్తాను. ఓకే, సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే చూసారా, లిస్ట్ వచ్చేసింది. సో ఇది ఈ రోజు వచ్చిన లిస్ట్ అండి, మార్నింగ్ వచ్చిన లిస్ట్ ఇది. విశాఖపట్నం ఫ్లైట్ ఉందండి 30 తారీఖున. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ట్రై చేసుకోండి. ఆ కింద చూసారా అడ్రస్లు కూడా ఉన్నాయండి, నేను నా పేజ్లో కూడా పెడతాను. ఇది తర్వాత అండి, మక్కాలో ఒక బేకరీ సీల్ చేశారండి. కారణం ఏంటంటే వాళ్ళు ఈ బేకరీ వాళ్ళు ఎటువంటి సేఫ్టీ రూల్స్ తీసుకోవట్లేదంటండి. వీళ్ళు అసలు క్లీన్గా లేదంట, ఆ పిండిలో కూడా పురుగులు ఉన్నాయంటండి. చాలా ఆ బేకరీ వస్తువుల మీద కదా ఈగలు అవి వాళ్తున్నాయంటే దారుణంగా ఉందంటండి. సో అధికారులు దీన్ని సీల్ చేశారు. తర్వాత అండి, ఫస్ట్ బ్యాచ్ వచ్చారండి హజ్ యాత్రకు అనమాట. ఫస్ట్ బ్యాచ్ వచ్చారు, జద్దా ఎయిర్పోర్ట్లో దిగారు. అయితే వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చారు. రూమ్లో వీళ్ళకి కావాల్సిన వసతులు, శానిటైజర్లు, మాస్కులు కానీ, స్నాక్స్ కానీ, రకరకాల తినే వస్తువులు కూడా అన్ని ఏర్పాటు చేశారంటండి. నెక్స్ట్ అండి, తైఫ్ ఏరియాలో భారీగా వర్షాలు పడుతున్నాయి కూడా. నెక్స్ట్ అండి, హఫీఫ్లో ఒక చిన్న వ్యాన్ పల్టీ అయిపోతే ఒక వ్యక్తి మరణించాడు, 9 మందికి ఏమో గాయాలయ్యాయి. తర్వాత 30 లక్షల పైగా, సౌదీలో 30 లక్షల పైగా టెస్టులు చేశారంటండి. చూసారు, ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు, ఇతనికి యాక్సిడెంట్లో కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయాయంటండి. ఇతను పాపం ఇండియా వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, కాకపోతే ఇతనికి ఎవరికో సహాయం చేసి వెళ్ళారండి. సో ప్లీజ్ ఎవరైనా సౌదీలో మన తెలుగు సంఘాల వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఈ నెంబర్ అతనికి ఫార్వర్డ్ చేసి పెట్టండి, లేదా కొంచెం కామెంట్లైనా మీరు నెంబర్ పెట్టండి తెలుగు సంఘాల వాళ్ళది. ఇతని పరిస్థితి ఏం బాగోలేదండి, నాకు కామెంట్ పెట్టాడు. సో నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ యూట్యూబ్ పరంగా. సో ప్లీజ్ ఎవరికైనా కొంచెం తెలుగు సంఘాల వారికి ఎవరికైనా కొంచెం ఇతని నెంబర్ కొంచెం ఫార్వర్డ్ చేసి హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్. తర్వాత అండి, గత 24 గంటల్లో మనకి 2378 కేసులు నమోదయ్యాయండి. 2241 మంది రికవర్ అయ్యారు. 37 మరణాలు సంభవించాయి సౌదీలో. ఓకే, ఇదండి సౌదీ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం ఖత్తర్ వెళ్దామండి. ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్ వీసా ఉండి ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ పాండమిక్ క్రైసిస్లో ఎవరైతే ఇండియా వెళ్ళిపోయి ఉన్నారో, రావాలనుకుంటున్నారో మీరు రావచ్చండి. రాలేరు అనేది అపోహ మాత్రమే, రావచ్చు. మీ వీసా ఎక్స్పైర్ అయిపోయినా కూడా ఖత్తర్ పోర్టల్లో దానికి సంబంధించిన అప్రూవల్ తీసుకుని, మీరు అప్రూవల్ లెటర్తో ప్రింట్అవుట్ తీసుకుని మీరు రావచ్చు. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చేయించండి, లేదంటే మీ కంపెనీస్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ చేత చేయించండి. ఖత్తర్ వీసా ఉన్న వాళ్ళు రావచ్చు. నేను అఫీషియల్ న్యూస్, గల్ఫ్ టైమ్స్లో వస్తున్న అఫీషియల్ న్యూసే చెప్తాను. సో నేను 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకుని మరి కూడా చెప్తాను. సో ఇదేమీ కల్పించి చెప్పింది కాదు. ఖత్తర్ వీసా ఉన్న వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినా కూడా మీరు రావచ్చు, అప్రూవల్ తీసుకుని రావాలి. ఖత్తర్ పోర్టల్లో అప్రూవల్ తీసుకుని రావాలి. క్వారంటైన్ విషయాలు ఆల్రెడీ నేను ఖత్తర్ వీడియోలో చెప్పాను కూడా మీకు. నెక్స్ట్ అండి, 10 MOE సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు నేషనల్ అడ్రస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఆ 10 సెంటర్లో మీకు పక్కన డిస్ప్లే అవుతుందేమో. తర్వాత అండి, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఈరోజు క్యాన్సిల్ చేశారండి రకరకాల కారణాల చేత. అది దోహా టు ముంబై టు విజయవాడ వెళ్ళే ఫ్లైట్ అండి. సో ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఈరోజు మనకి ఖత్తర్లో న్యూస్ తక్కువగా ఉంది. నెక్స్ట్ అండి, గత 24 గంటల్లో మనకి 394 కేసులు నమోదయ్యాయి, 402 రికవరీ అయ్యారు. మరణాలు ఏమీ లేవండి ఖత్తర్లో, ఇది ఒక మంచి విషయం. సో ఇదండి ఖత్తర్ సంగతి. ఓకే, మనం బెహ్రెన్ వెళ్దాం. బెహ్రెన్ విషయానికి వెళ్తే 968 కార్స్ వైలేషన్ చేసిన కేసులు ఫైల్ అయ్యాయంటండి బెహ్రెన్లో. సో తర్వాత అండి, బెహ్రెయిన్ అన్ని దేశాల కన్నా రికవరీ సంఖ్య ఫస్ట్ నుంచి బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉందని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. అంటే అన్ని దేశాల కన్నా రికవరీ సంఖ్య ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు నుంచి కూడా బెహ్రెయిన్లో బాగుందంటండి. సో తర్వాత అండి, ఈ వీడియో ప్లే అవుతుంది చూసారా, ఇది మాస్క్ వైలేషన్కి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారండి. ఎక్కడ ప్రతి చోట విత్ ఈ చలానా బుక్ చేతితో పట్టుకుని తిరుగుతున్నారు 3 పోలీసులు. ఎవ్వరూ మాస్క్ పెట్టుకోకుండా దొరికిన స్పాట్లో చలానా రాసేస్తున్నారు అనమాట. మరి మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్తే మరి అస్సామే మనకి. మరి ఫైన్ అంతా నేను మర్చిపోయాను, 100 బెహ్రాన్ దినార్లు, 1000 బెహ్రాన్ దినార్లు ఫైన్. సో ఒక్కసారి ఫైన్ పడ్డదంటే సుక్కలు కనబడతాయి. సో మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్ళొద్దు పొరపాటును కూడా. ఒంటి మీద బట్టలు వేసుకోవడం ప్రాబ్లం లేదు, కానీ మూతికి మాత్రం మాస్క్ ఉండాలి, లేదంటే మరి డబ్బులకి రెక్కలు వచ్చేస్తాయి, జేబులో డబ్బులకి. సో చూసారా పోలీసులు ఎలాగా ఫైన్స్ వేస్తున్నారు. సో ఈరోజు న్యూస్ కూడా తక్కువ ఉందండి. తర్వాత అండి, 10,760 టెస్టులు చేయగా
462 కేసులు దొరికాయండి. అయితే మొత్తం 7,71,500 టెస్టులు చేశారండి మొత్తం బెహ్రెయిన్ అంతా. సో తర్వాత అండి 414 మంది రికవర్ అయ్యారు గత 24 గంటల్లో. మొత్తం 34,826 మంది మొత్తం రికవరీస్ అండి. 2 మరణాలు సంభవించాయి. మొత్తం మరణాలు 136 మరణాలు బెహ్రెయిన్లో. ఓకే, నెక్స్ట్ జోర్డాన్ అండి. జోర్డాన్ విషయానికి వెళ్తే ఒక మిత్రుడు ప్రతిరోజు కామెంట్ పెడుతున్నారు, జోర్డాన్ న్యూస్ చెప్పండి, జోర్డాన్ న్యూస్ చెప్పండి అని చెప్పి. బ్రదర్, జోర్డాన్లో పెద్దగా అప్డేట్స్ రావట్లేదు బ్రదర్. ఫేస్బుక్స్లో కానీ వెబ్సైట్లో కానీ జోర్డాన్ టైమ్స్లో కానీ వాళ్ళు పాలిటిక్స్ వస్తున్నాయి కానీ మనకు ఉపయోగపడే ఏం రావట్లేదు బ్రదర్. కాకపోతే ఏంటంటే జోర్డాన్లో టూరిజం మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. నిన్న మొన్న జస్ట్ 11 కేసులు నమోదయ్యాయండి బ్రదర్ జోర్డాన్లో. ఇప్పటికి ఇంతే బ్రదర్. జోర్డాన్ న్యూస్ ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ రాగానే నేను తెలియజేస్తానండి. ఓకే, మనం జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే ఇది చూసారా, ఇది మన స్వదేశీ కరోనా కిట్ అండి. ఇండియాలో తయారైన స్వదేశీ కరోనా కిట్. దీనికి ఐసీఎంఆర్ కూడా ఆమోదం తెలిపిందనమాట. దీని పేరు పేదో క్యాచ్ అనే కరోనా కిట్ అండి. ఇది మన వ్యాధి ఉందో తెలుసుకోవడానికి అనమాట. నెక్స్ట్ చైనా వారు మార్స్ గ్రహం మీదకి రాకెట్ పంపించారంటండి. మరి అక్కడ ఏం చేస్తారో వీళ్ళు, ఇక్కడ చేసిన సరిపోదా భూమి మీద, అక్కడ కూడా పంపించారంటండి వీళ్ళు చైనా వాళ్ళు. తర్వాత అండి ఇండియాలో మరికొన్ని చైనా యాప్స్ని మళ్ళీ బ్యాన్ చేసేస్తున్నారండి. అవేంటంటే హెల్లో లైట్ ఒకటి, బిగో లైట్ ఒకటి, షేరిట్ లైట్ ఒకటి, ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయన్నమాట. వీటిని కూడా బ్యాన్ చేసేస్తున్నారు. తర్వాత అండి ఎయిర్టెల్ యూజర్స్కి ఈ మధ్యన ఒక లింక్ వస్తుందండి. సో మీ కేవైసీ అప్డేట్ చేసుకోండి ఈ లింక్లోకి వెళ్ళి, లేదంటే మీ సిమ్ బంద్ అయిపోతుందని చెప్పి ఓ లింక్ వస్తుందండి. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి లోన్కి వెళ్తే ఇంకా అస్సామే అనమాట. అస్సాం అంటే మామూలు అస్సాం కాదండి. ఎక్కడంటే మియాపూర్లో అప్పలరాజు అనే వ్యక్తి దగ్గర 9,20,000 రూపాయలు తన బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేసుకున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు. జస్ట్ ఒక క్లిక్ చేయడం వల్ల అనమాట. తర్వాత గచ్చిబౌలిలో కౌశల్ అనే వ్యక్తి దగ్గర 5,95,000 రూపాయలు డ్రా చేసుకున్నారంటండి. సురేష్ అనే వ్యక్తి దగ్గర 1,10,000 రూపాయలు డ్రా చేసుకున్నారు. చూసండి మిత్రులారా, మనం బ్యాంకులో డబ్బులు వేసుకోవడం చాలా సేఫ్ అనుకుంటాం కానీ సైబర్ నేరగాళ్ళు చాలా దారులు ఎదుగుతున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించడానికి ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అండి ఇవి. కొందరు ఈజీగా దొంగతనం చేసేస్తున్నారు చదువుకున్న కుర్రోళ్ళు, బాగా టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళు అనమాట. సో మీరు అదండి జాగ్రత్తగా ఉండండి. మన ఇళ్లలో ఉన్న మన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, ఎయిర్టెల్ సిమ్కి ఏదైనా ఇటువంటి వచ్చిందంటే జాగ్రత్తగా ఉండడం. ఇటువంటి అన్నోన్ లింక్స్ని మనం క్లిక్ చేద్దామని చెప్పండి. ఓకే, తర్వాత అండి ఒక దారుణమైన సంఘటన అండి. నిజంగా చెప్పో తెలియదు కానీ న్యూస్ అని చెప్పాలని చెప్తున్నాను. కానీ ఒడిశాలో తన తల్లి శవాన్ని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ సౌకర్యం లేదంటే వాళ్ళ ఊరికి. సో అందువల్ల వాళ్ళ పిల్లలు ఆ తల్లి శవాన్ని కాళ్ళు చేతులు ఇరిచేసి మూటగట్టుని తీసుకెళ్ళిపోయారంటండి. నెక్స్ట్ అండి 30 దేశాల నుండి 250 ఫ్లైట్స్లో 19,000 మంది ఏపీకి చేరుకున్నారంట మన ఈ పాండమిక్ క్రైసిస్ స్టార్ట్ అయిన కాడి నుంచి. నెక్స్ట్ అండి ఒక చిన్న అబ్బాయి రోడ్డు మీద గుడ్లు అమ్ముతుంటే ఈ అధికారులు 100 రూపాయలు లంచం అడిగారంటే ఇవ్వలేదని చెప్పి అతను బండిని పల్టీ చేసి గుడ్లన్నీ పాడు చేశారంటండి. తర్వాత అండి 13 లక్షల కేసులు, ఇండియా అంతా 13 లక్షల కేసులు నమోదయ్యాయంట. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఒక వ్యక్తికి వాళ్ళ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ కోసం స్మార్ట్ ఫోన్ కొనాల్సి వచ్చిందండి. అయితే చాలా చోట్ల అప్పటికప్పుడు ఎవరు ఇవ్వలేదు. బ్యాంక్ వాళ్ళ దగ్గర లోన్ అడుగుతారు, వాళ్ళు ఇవ్వలేదంటే చివరికి వాళ్ళ జీవనాధారమైన ఒక ఆవుని అమ్మేసి స్మార్ట్ ఫోన్ కొనిచ్చారంటే పిల్లల యొక్క ఆన్లైన్ క్లాసెస్కి. సో ఇది బాగా వైరల్ అవుతుందండి. ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు అతనికి హెల్ప్ చేయడం కోసం. సో ఇదండి మనకి గల్ఫ్ దేశాల్లో ఉన్న న్యూస్ ప్లస్ జనరల్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.